హాయ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మిమ్మల్ని తొందరగా అన్నీ వివరంగా మీకు ఫాస్ట్‌గా చూపిస్తాను. మనం వెళ్తున్నది ఎక్కడికో తెలుసండి. ప్రతి పెళ్ళైన జంట అలాగే గృహప్రవేశాలకు తప్పనిసరిగా ఈ దేవుని వ్రతం చేసుకుంటారండి. చేసుకొని ఆ ప్రతిఫలాన్ని పొందుతారు. అదేనండి మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి. వెళ్ళి ఆ రూమ్ ముందుగా ఒకరోజు ముందుగానే బుక్ చేసుకున్నాం. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్టు. వెళ్ళిపోయాం. కార్ పెట్టేసి చక్కగా రూమ్‌లోకి వెళ్ళాం. కాకపోతే మేము అనుకున్న రూమ్ దొరకలేదు. అనుకున్న రూము. కానీ మరి దాన్ని అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. పర్వాలేదు. దేవుడు దగ్గరికి కార్యక్రమంకి వెళ్తున్నాం కాబట్టి ఆ మాత్రం పర్వాలేదు అనిపించింది. సర్దుకున్నాం పిల్లలందరూను. సరే తయారైపోయామండి వెంటనే. అది చూసారా వెనకాతల చుట్టూ వాతావరణం. తర్వాత మేము తయారైపోయి వచ్చి గుడికి బయలుదేరిపోయాం. చూసారా సత్యదేవుని దేవుని గోపురం. బయలుదేరి వెళ్తున్నాము. అయితేనండి అక్కడ ఏంటంటే అక్కడ చూసారు కదా! అక్కడ వ్రతం 300, రూ. 1000, 1500, 2000 అలాగుంది. అసలు ప్రతిరోజు 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుందండి స్వామివారిది. మనం వ్రతం కంపల్సరీ చేసుకోవాలి. అది 9 గంటల లోపే ఇస్తారు టికెట్స్ అవి. ఎందుకంటే అప్పుడే ఇస్తారు. అది గూగుల్ పే, ఫోన్‌పే ఇవన్నీ ఉన్నాయి గానండి, అవి ఒక్కొక్కసారి పని చేయట్లేదు. అనుకున్నంతగా పర్ఫెక్ట్‌గా పని చేయట్లేదు కాబట్టి క్యాష్ పట్టుకొని వెళ్ళడమే మనకి మంచిది. అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటాం ఎంతో కొంత. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ట్రెడిషనల్‌గా పంచె, కండువా ఉండాలని అన్నారండి. అంటే అక్కడ రెడీమేడ్ మరి అప్పటికప్పుడు అమ్ముతుంటారు అన్నీను. అందుకని నేను అది అక్కడ తీసుకున్నాను. తీసుకొని అది కట్టుకోవాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళేటప్పుడు రకంలో కూర్చునేటప్పటికి పంపించరండి. అది లేదు తీసేసుకున్నాం. ఫాలో అవ్వాలి, ట్రెడిషనల్గా ఉండాలి అనేసి పిల్లలు పర్వాలేదు కానీ సరేనా దర్శనం చేసుకుని రకం చేసుకుని బయటకు వచ్చాము. వస్తే మనం వచ్చిన తర్వాత లోపల వీడియో తీయకూడదు. సరే బయటకు వచ్చిన గోపురం చూసారా? ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అన్నవరం వెళ్ళారంటే ఫస్ట్ ఆ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పోస్ట్ చేస్తారు వాళ్ళు అన్నవరం దర్శనం చేసుకున్నారు. ఓకేనండి. ఆ పక్కనే గోశాల ఉంటుంది. ఆ గోశాలలోని ఆవులు, పశువులు విగ్రహం ఉంటుంది. చుట్టూ ఆవులు ఉంటున్నాయి. చుట్టూ తిరిగి దర్శనం చేసుకోవచ్చు. ఆవులని కొంతమంది దాన్ని వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదని వదిలేస్తారు దేవుని దగ్గర. అది ఆలనా పాలనా చూస్తుంటారు ఈ దేవస్థానం. వాటిని చూడండి, వాటిని ఎంత అదృష్టమో. కొందరికి అవసరం లేదు కానీ ఆ భగవంతునికి ఆవులు గోమాతలు వాటిని చూస్తున్నారు. ఇక్కడ దానా ఇస్తున్నారు చూసారండి, 10 రూపాయలు. అది ఆవులకి దానా ఇస్తే దానం చేస్తే పుణ్యం కదా అని అందరూ 5-10 రూపాయలు ఆ కౌంటర్లో తీసుకొని వాటికి పెడుతున్నారు. చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ గోపురం దగ్గరికి వస్తున్నాము. గోపురం దగ్గరికి వచ్చిన దగ్గర రైట్ చూసారా చుట్టూ ఎప్పుడో పురాతన చుట్టూ దీపారాధన చేస్తారు. అలాగే ఆ చుట్టూ పైనుంచి చూస్తే కొండలు, పక్కన చెరువులు ఇవన్నీ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. తిరుపతి కొండపై ఉన్నంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ గోపురం దగ్గరికి వెళ్తే అప్పటికే సత్యదేవుని ఊరేగింపు తీసుకొస్తున్నారండి. అందరినీ కంగారు పెట్టి సైడ్కి లేకమని చాలా తొందరగా తీసుకెళ్తున్నారు పైకి. ఆ టైంకి తొందరగా వెళ్ళాలేమో అందుకనేమో అంత కంగారుగా తీసుకెళ్తున్నారు బాజా భజంత్రీలతో. తీసుకెళ్ళిన తర్వాతనండి స్వామివారు వెళ్ళారు. తర్వాత బయటికి ఇలాగ వస్తేనండి అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదండి, తీసుకెళ్తాం కదా కొన్ని గుడ్లకంటే. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళకి బొమ్మలు అన్నీ ఉంటాయి. దేవుడి తాలూకు ప్రతిమలు కానీ మనకు సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి. ఇది అన్నవరం ప్రసాదం అంటే ఎంత ప్రసిద్ధం మీ అందరికీ తెలుసు కదండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ప్రీతమైనది. తర్వాత ప్రసాదం తీసుకున్నాం. తర్వాత హాల్లోకి వస్తేనండి చూసారా ఎంత విశాలంగా ఉంటుంది. ఇక్కడి నుంచేనండి ప్రసాదం తయారయ్యి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రసాదం లేదని ఉండదండి, ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇది అన్నసంతర్పణండి. అన్నసంతర్పణ తర్వాత జనాలు విపరీతంగా ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ మేము వెళ్ళైపోయాం. మేము ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, అందుకనేసి ఆ పైన క్యాంటీన్ ఉంది. ఒక క్యాంటీన్ ఉంది. 2 ఉండేవి, ఒకటి తీశారు, ఒకటే ఉంది. ఆ క్యాంటీన్కి వెళ్ళాం. కాకపోతే భోజనం కొద్దిగా రేట్ ఎక్కువ. ప్లేట్ మీల్సే 140 అని అన్నారు. సరేలే ఇంకా మనం తప్పదు కదా, మనం మరి భోజనం చేయాలి కాబట్టి అని భోజనం చేసేసాము. అక్కడ పర్వాలేదు, బాగానే ఉంది భోజనం.
అయిపోయిన తర్వాతనండి మళ్ళీ నైట్ మేము స్టే ఉన్నాం కదా! నైట్ వచ్చామండి. ఆ తాలూకా చూడండి ఓపెన్ ప్లేసు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చాం. అక్కడ శివునితో చూసారా మొక్కలతో ఎలా తయారు చేశారో ఎంత ఆహ్లాదకరంగా శివుడి ఆకారంలోని. ఆ చుట్టూ దేవాలయం తిరుపతిలో ఉన్నామన్న భావన కలుగుతుందండి. ఎంత హాయి అనిపించిందో అందుకే చుట్టూ తిరిగి చూశాను. ఇది కళావేదిక. చిన్న చిన్న సంస్కృత కార్యక్రమాలే అక్కడ జరుగుతుంటాయి. ఆ గోపురం చూడండి ఎప్పుడు మనం వైట్ కనిపిస్తుంది. నైట్ వచ్చాం కదా లైటింగ్కి ఎంత కాంతులతో విరజిల్లుతుందో. జై సత్యనారాయణ స్వామి.